కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ఆలయ పండితులు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, అలాగే మహారాష్ట్ర నుంచి ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సంస్థానం ఈవో సౌజన్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీపాద జయంతి ఉత్సవాలు ఈ నెల 21వ తారీఖున మొదలై ఈ రోజు 27వ తారీఖున శ్రీపాద జయంతితో ముగియడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం రథోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. మన గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మేము కూడా క్యూ లైన్లు, టెంట్లు, సెక్యూరిటీ గార్డులు, ఉచిత అన్నప్రసాదం, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా అన్నప్రసాదం, అలాగే ఉచిత వసతి సదుపాయం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరుకుంటున్నాం. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీపాద జయంతి ఉత్సవాలు ఈ నెల 21